ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజును కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈరోజు నా దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ మాట మరి ఇర్మీయా ప్రవక్తతో దేవుడి దర్శనం ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు బబులోను మరి చెరసాలలో మరి బంధించబడి ఉన్నప్పుడు మరి ఇశ్రాయేల్ ప్రజల కొరకు ధైర్యంగా మాట్లాడుతూ ఉంటాడు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు అని ఎంతగానో ధైర్యపరుస్తూ ఇశ్రాయేల్ ప్రజలను ఎంతగానో మరి దేవుడు వాళ్ళని భయపడాల్సిన అవసరం లేదు, మీకు నేను తోడుగా ఉన్నాను అని ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా ధైర్యపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అలాగే నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో ఉన్న మనకు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. ఈ లోకంలో మనలను కూడా ఏర్పరచుకున్న యేసుక్రీస్తు మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు. ఈ లోకంలో ఇశ్రాయేల్ ప్రజల పట్ల దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో ఈ పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు దేవుడు ఎంత ప్రణాళిక కలిగి వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళ పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల గురించి మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే ఈ రోజున యేసుక్రీస్తు నామంలో నమ్మి బాప్తిసం పొందిన మనకు కూడా దేవుడి కంచె కాపుదల ఎప్పుడు కూడా ప్రతి సెకండ్ కూడా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మనకు తోడుగా ఉంటుంది అని మనం ఎప్పుడు కూడా విశ్వసించి నమ్మాలి. ఈ లోకంలో ఉన్న శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, వేదనలను బట్టి మనం ఎప్పుడు కూడా ఆందోళన పడకూడదు, ఎప్పుడు కూడా దిగులు పడకూడదు. ఈ రోజున ఈ ఉదయకాల సమయమున దేవుడు మనతో కూడా ఈ మాట ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నానో, మిమ్మల్ని ఏ విధంగా వాడుకోవాలని ఈ లోకానికి తీసుకొచ్చి ఉన్నాను అది నాకు ఒక్కడికే తెలుసు. ఈ లోకంలో నిన్ను కన్నా నీ తల్లిదండ్రులు కూడా తెలియదు నీ పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నారు, నీ పట్ల ఏ ఉద్దేశంతో ఈ లోకానికి తీసుకొచ్చినానో అది నాకు ఒక్కడికే తెలుసు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన వాడు నేను, ప్రతి మానవుడిని కూడా నా అరిచేతుల్లో మట్టి బొమ్మలాగా చేసి తీసుకొచ్చిన వాడు నేను. అలాగే నిన్ను కూడా ఈ లోకానికి తీసుకొచ్చి ఉన్నాను అంటే ఈ లోకంలో నశించిపోవడానికి, ఈ లోకంలో సమాధానం లేక, మనశ్శాంతి లేక, ప్రశాంతత లేక, జీవితంలో మరి విరక్తి కలిగి నశించిపోవడానికి కాదు నేను తీసుకొచ్చింది. నీ పట్ల ఒక మంచి ఉద్దేశంతోనే, నీ పట్ల ఒక మంచి మేలుతోనే నేను ఈ లోకానికి తీసుకొచ్చాను. నీ పట్ల నేను ఎప్పుడు కూడా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను, నీ పట్ల ఒక మంచి ఆలోచనతోనే కలిగి ఉన్నాను. ఆ విషయాలన్నీ కూడా నాకు ఒక్కడికే తెలుసు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదా, నీకు నేను తోడుగా ఉన్నాను అని ఈ ఉదయకాల సమయం నా దేవుడి వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మనం నమ్మి బాప్తిసం పొందిన తర్వాత కూడా కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, కొన్ని మరి కఠినమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఈ పరిస్థితులన్నిటిని బట్టి మనం ఒక్కొక్కసారి ఎంతగానో వేదనకి గురవుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఎంతగానో బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఇబ్బందులు, నాకే ఎందుకు ఈ కష్టాలని ఒక్కొక్కసారి ఎంతగానో మనం ఆందోళన పడుతూ మన జీవితం మీద మనకు విరక్తి కలుగుతూ ఉంటుంది. ఈ రోజున ఇలాంటి శ్రమలన్నీ కూడా మన మేలుకే అని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ పట్ల ఒక మంచి ప్రణాళికతోనే నేను మిమ్మల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చాను, ఒక ప్రణాళికతోనే ఈ విధంగా మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాను. రాబోయే కాలం ముందు సమాధానకరమైన ఉద్దేశమే కానీ హానికరమైనవి కావు, మీరు భయపడాల్సిన అవసరం లేదని నేను మీకు తోడుగా ఉన్నాను అని ఈ ఉదయకాల సమయమున దేవుడు మన జీవితంలో ఉన్న శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, వేదనను బట్టి మనం భయపడకూడదని, ఏ విషయంలో కూడా మనం దిగులు పడకుండా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని ప్రతి ఒక్క సెకన, ప్రతి ఒక్క నిమిషం కూడా మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మనకు సమాధానాన్ని దయచేస్తానని విశ్వాసంతో, నమ్మకంతో కలిగి ఉండాలని, దేవుడు మనలను ఈ లోకంలో మరి పాప లోకంలో నుంచి ఏర్పరచుకుని పరిశుద్ధమైన
ఆయన రక్తములో మనలను మరి శుద్ధి చేసి మనలను ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా పరలోక రాజ్యంలో నిలబడడానికి మనకు అవకాశాన్ని ఇచ్చిన దేవుడు మనం ఈ లోకంలో మనం నశించిపోతే, ఈ లోకంలో మనం ఒకరి దగ్గర చేజాచే విధంగా, ఈ లోకంలో మనం మరి సమాధానం లేక, మనశ్శాంతి లేక, ప్రశాంతత లేక అతలాకుతలు అయిపోయి నలిగిపోతే సంతోషం ఉండే దేవుడు కాదని, మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలని, దేవుని బట్టి విశ్వాసంతో ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఇంకేమైనా విషయాలు నువ్వు భయపడుతూ ఆందోళన పడుతూ, నీ జీవితంలో నీకు సమాధానం లేని క్వశ్చన్స్ ఇంకేమైనా ఉండొచ్చు, నీ జీవితంలో నీ జీవితం మీద నీకు ఒక ఆశ లేకపోయి ఉండొచ్చు, నీ జీవితం మీద నీ జీవితం ఏమైపోతుందో నీకు మరి సమాధానం దొరకపోవచ్చు. ఈరోజు నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ లోకంలో నుంచి నిన్ను మరి పర్సనల్గా ఏర్పరచుకున్నవాడు నేను, నీ పట్ల ఏం ఉద్దేశించి ఉన్నాను, నీ పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాను అది నాకు ఒక్కడికే తెలుసు. కాబట్టి రాబోయే రోజులు అన్నీ కూడా నీ మేలుకే కానీ కీడికి లేవు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకు నేను తోడుగా ఉన్నాను, విశ్వాసంతో నమ్మకంతో ధైర్యంగా ఉండు, ఇదే యెహోవా వాక్కు అని దేవుడు ఎంతగానో ధైర్యపరుస్తూ ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా భయపడకుండా ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా ధైర్యం పొందుకుందాం. ఆ రోజున మరి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎంతగా తోడుగున్నాడో అలాగే ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో దేవుడు యేసుక్రీస్తు మనకు కూడా అదే విధంగా అన్ని విషయాల్లో కూడా మనకు కూడా సమాధానాన్ని ధైర్యాన్ని దయచేస్తారని విశ్వాసంతో నమ్మకంతో దేవుని కాళ్ళ దగ్గరికి వచ్చి మనం కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుని కాళ్ళ దగ్గరికి వచ్చి మనం ఇంకేమైనా విషయాల్లో దేవుని నమ్మలేని స్థితిలో కలిగి ఉంటే, దేవునికి దూరం అయిపోయి ఉంటే, ప్రార్థన చేయాలని కూడా ఆలోచన రాకుండా మరి ప్రార్థన కూడా చేయకుండా మరి దూరం అయిపోతూ ఉంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుని కాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు కూడా ప్రభువా నన్ను క్షమించు అని నీ జీవితంలో నలుగుబడుతున్న ప్రతి ఒక్క శ్రమ బాధ నుంచి కూడా దేవుని కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుని దేవుడి దగ్గర కానీ నువ్వు నిలబడగలిగితే నీ జీవితంలో కూడా దేవుని శక్తిని, దేవుడి ప్రేమను, దేవుడి ఆలోచనను చూడగలుగుతావని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా దేవుని మహింపరుచుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో ఈ మాట మాట్లాడి మనలను ధైర్యపరిచి ముందుకు నడిపిస్తుందని బట్టి కూడా మనము దేవుని ఎంతగానో మహింపరుచుకుని గణపరుచుకుని ఈ వాక్యం మన జీవితం నెరవేరాలని మనందరం కూడా దేవుని మహింపరుచుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ కొందనాలు, శృతులు, స్తోత్రాలు ప్రభా. బ్రతుకు తండ్రి నైనా ప్రతిరోజు కూడా ఒక మాట తెలియపరుస్తూ ప్రభా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తున్న దాన్ని బట్టి కూడా నీ కొందనాలు, శృతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. బ్రతుకు తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభా మా పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నావో, మమ్మల్ని ఏ విధంగా తండ్రి వాడుకోవాలని లోకానికి తీసుకొచ్చి ఉన్నావు, అదిగో తండ్రి మా పట్ల ఒక మంచి మేలైన విషయాలే తప్ప కీడైన విషయాలు లేవని ఎంతగానో తండ్రి నేను ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి మమ్మల్ని ఎంతగానో తండ్రి నేను ముందుకు నడిపిస్తున్న దాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ప్రతిగో తండ్రి ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు కూడా తండ్రి వాళ్ళ జీవితంలో తండ్రి వాళ్ళు ఎదుర్కొంటున్న బంధకాలు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, వేదనలు ప్రతిగో తండ్రి వాళ్ళు కూడా తండ్రి సమాధానం లేని జీవితంలో ఇంకేమైనా విషయాలు నలిగిపోతూ ఆదరణ లేక తండ్రి నలిగిపోతూ ఉంటే ప్రభా ఈ వాక్యాన్ని బట్టి తండ్రి వాళ్ళు కూడా విశ్వసించి బ్రతుకు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇదిగో నా దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా నా జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయం కూడా దేవుడికి తెలుసు అని విశ్వసించి తండ్రి నీ కాళ్ళ దగ్గరికి వచ్చి తండ్రి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ దగ్గర ఒప్పుకుని క్షమాపణతో ప్రార్థన చేసి ఉన్నారు ప్రభా. వాళ్ళందరూ కూడా జ్ఞాపకం తెచ్చుకుని వాళ్ళ జీవితంలో ఉన్న బంధకాలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, వేదనలు, అనారోగ్య పరిస్థితులు, ఈ లోకంలో ఉన్న సాతాన బంధకాలు ఉన్న ప్రతి ఒక్క వేదన కూడా తండ్రి వాళ్ళు విడుదల పొందుకుని ముందుకెళ్ళే బిడ్డలుగా తండ్రి నీ శక్తిని, నీ ప్రేమని తండ్రి వాళ్ళు గ్రహించి జ్ఞానం కలిగి ముందుకెళ్ళే బిడ్డలుగా వాళ్ళ జీవితంలో తండ్రి గొప్ప సంతోషాన్ని, బలాన్ని దయచేయమని ఈ వాక్యాన్ని ప్రభు మా జీవితంలో నెరవేర్చి నడిపించమని నువ్వే తోడుగుండి మమ్మల్ని బలపరిచేవని ప్రభు. రాబోయే రోజుల్లో తండ్రి మమ్మల్ని కూడా తండ్రి ఇశ్రాయేలు ప్రజల్లాగా తండ్రి సాక్షులకు మమ్మల్ని కూడా తండ్రి వాళ్ళకి ఇచ్చిన వాగ్దాన విధంగా తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి మా అందరితో కూడా మాట్లాడి ధైర్యపరిచి నడిపించిన దాన్ని బట్టి కూడా నీకు వందనాలు. నీ చిత్తం అయితే ప్రభు మళ్ళీ రేపు ఉదయకాల సమయం వరకు తండ్రి మేము తండ్రి ఈ లోకంలో తండ్రి జాగ్రత్త కలిగి తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ముందుకెళ్ళి బిడ్డలుగా అభిషేకించి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి మన అందరం కూడా ధైర్యం పొందుకుందాం. దేవుడు మనందరితో కూడా ఈ ఉదయకాల సమయంలో మాట్లాడి ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని కాళ్ళ దగ్గరికి వచ్చి ప్రార్థిస్తాం. దేవుని కాళ్ళ దగ్గర సమాధానాన్ని పొందుకుని మనం ముందుకు వెళ్దాం. మన ఆలోచనలు, మన తలంపులు కాదు కానీ దేవుని చిత్తాన్ని ఎరిగి ముందుకు వెళ్ళాలని మీ అందరికీ కూడా ఇంకొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. ఆమేన్.